హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఆకు పేరు మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఆకుతో కర్రీ చేయబోతున్నాను. దీంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ ఆకునంతటిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకునంతటిని ఒక గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేసుకున్న ఈ ఆకులో ముందు కొంచెం అరకప్పు కందిపప్పు, 2 గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కందిపప్పు 75% ఉడికే వరకు ఉడికించుకోవాలి. పసుపు వేసుకొని కందిపప్పు 75% ఉడికే వరకు ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టి కందిపప్పు 75% ఉడికిన తర్వాత కందిపప్పు 75% ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ ఆకుకూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పెళ్ళయిన తర్వాత సంవత్సరం అయింది, మాకు పిల్లలు లేరు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారేమో మీ అబ్బాయి పరీక్షలన్నీ చేయించి ఈ అబ్బాయికి కొంచెం వీర్య కణాలు తక్కువగా ఉన్నాయి, మందులు వాడితే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్తారండి. అలాంటి వారు ఈ కూరని 2 రోజులకు ఒకసారి ఇలా కర్రీలా చేసుకొని తింటే వీర్య కణాలు పెరుగుతాయండి. అంతేకాకుండా ఈ కర్రీ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలుతున్న వారికి జుట్టు కూడా రాలకుండా చాలా ఉపయోగపడుతుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా ఉడికిపోయిన ఆకునంతా జాలి గిన్నెలో వేసి వడకట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారేలోపు పోపు పెట్టుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు, పోపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వాటర్ వెంపు పెట్టుకున్న ఆకుకూర, వేసి మొత్తం ఒకసారి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉంచి ఆయిల్ అంతా ఆకుకు పట్టేలాగా కొంచెం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర రెడీ. తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.